హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక క్లీనింగ్ లిక్విడ్ చూద్దామండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకునే లిక్విడ్ అనమాట. దీంతో మన ఇంట్లో చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ సింపుల్ లిక్విడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి డిష్ వాష్ జెల్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ అండి, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండా తీసుకున్నాను అనమాట. అలాగే పేస్ట్ అండి, ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. పేస్ట్ కూడా చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ దాకా తీసుకున్నాను. ఇంకా వంట సోడా వచ్చేసి ఒక స్పూన్ అండి. అలాగే నిమ్మరసం అండి, సగం నిమ్మకాయని ఇలా రసం పిండుకుంటున్నాను. ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. దీన్నంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుందండి. దీనిలోకి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి బాగా కలుపుకుంటే పేస్ట్ అంతా కూడా నీళ్ళల్లో బాగా మిక్స్ అవుతుంది. ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం ఒక బాటిల్లో తీసి పక్కన పెట్టుకుంటే మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. నేనైతే ఇలా తేనె బాటిల్లోకి తీసాను. లేదంటే పాతవి విమ్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, దానిలోకైనా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా చిన్న కూల్ డ్రింక్ బాటిల్లోకైనా సరే ఈ లిక్విడ్ని తయారు చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక గిన్నెలోకి కొద్దిగా లిక్విడ్ తీసుకొని అలాగే కొద్దిగా నీళ్ళను కూడా చేర్చాను. దీంతో ఇప్పుడు గిన్నెలు తోముకుంటే చాలా నీట్గా వస్తాయండి, చాలా చక్కగా మెరుస్తాయండి. మనకి తక్కువ లిక్విడ్తో గిన్నెలన్నీ చాలా బాగా క్లీన్ అవుతాయి. ఈ విధంగా ఈ లిక్విడ్తో కనుక గిన్నెలు క్లీన్ చేసుకుంటే నెల వచ్చే లిక్విడ్ 2 నెలల వరకు వస్తుందండి. మనకి చాలా వరకు సేవ్ అవుతుందన్నమాట. పేస్టు అలాగే నిమ్మరసం, వంట సోడా అన్నీ కూడా మనకి జిడ్డది వదిలించడానికి, చక్కగా షైనింగ్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయండి. ఇళ్లల్లో పనివాళ్ళు ఉన్నప్పుడు లిక్విడ్స్ అవి ఎడాపెడాగా ఎక్కువగా వాడేస్తూ ఉంటారు అంటుంటారు కదా. నాకు ఐడియా లేదండి, మాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా లిక్విడ్ తయారు చేసి ఇచ్చారంటే మనకి ఇబ్బంది లేకుండా తక్కువ లిక్విడ్తో గిన్నెలన్నీ చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రైలో చేసినప్పుడు, నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు గిన్నెలు, బాండీలు ఎక్కువగా జిడ్డుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ని అలాగే డైరెక్ట్గా గిన్నెలో వేసి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నీళ్లు వేయకుండా అలాగే లిక్విడ్తో క్లీన్ చేయాలి. ఇంకా మనం ఇంట్లో ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుంటే ఇలా ఇంట్లో ఉండే ఓవెన్లన్నీ, ఫ్రిడ్జ్లని, ఇంకా వాషింగ్ మిషన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇలా కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. కబోర్డ్స్ పైన మరకలు అది పడుతూ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కబోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు అయితే లిక్విడ్లో ఒక 2-3 చుక్కల కొబ్బరి నూనె కూడా యాడ్ చేస్తే మనకి వుడ్ అనేది ఇంకా షైనింగ్గా ఉంటుంది. ఇలా తలుపుల పైన కూడా మనం అస్తమానం తీస్తూ వేస్తూ ఉన్నప్పుడు మన చేతికి ఉన్న జిడ్డది తలుపుల పైన పడి మరకల్లాగా కనపడుతుంది కదా, ఆ తలుపులు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ అంటూ తయారు చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కిటికీలు అలాగే తలుపులు అన్నీ కూడా, ఇలా గ్లాసెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ అయినా, ఇలా షోకేస్ గ్లాస్ అయినా, ఇంకా మన దగ్గర ఉండే గాజు వస్తువులు ఏవైనా సరే ఈ లిక్విడ్తో చాలా బాగా మరకలన్నీ పోయి చక్కగా మెరుస్తాయండి. ఇంకా కిటికీలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ లిక్విడ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.